హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఆలివ్ ఆయిల్ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, మీకు విషయం తెలుసా అండి? ప్రపంచంలోనే ది బెస్ట్ ఆయిల్ అంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. కానీ అలాంటి ఆలివ్ ఆయిల్ని సరిగ్గా ఉపయోగించకపోతే కలిగే నష్టాలు ఏంటి, ఎవరెవరికి ఉపయోగం అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆలివ్ ఆయిల్లో హెల్దీ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. విటమిన్ ఇ, విటమిన్ కే, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ను అదుపు చేస్తుంది. హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ని తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండడం వల్ల క్యాన్సర్లు, హార్ట్ డిసీజెస్, టైప్ 2 డయాబెటీస్, అల్జీమర్స్, ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఊబకాయం వంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది. హార్ట్ డిసీజెస్ రాకుండా ఉండడమే కాదండి, హార్ట్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి, హార్ట్ డిసీజెస్ ఉన్న వారికి కూడా ఆలివ్ ఆయిల్ అనేది సూపర్ ఫుడ్గా మనం చెప్పవచ్చు. యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉండడం వల్ల క్యాన్సర్లు రాకుండా చాలా వరకు తగ్గిస్తుంది. క్యాన్సర్ పేషెంట్లో కూడా ఈ వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. డైలీ కనుక ఒక 30 గ్రాముల ఆలివ్ ఆయిల్ కనుక, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కనుక మనం తీసుకోగలిగితే ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయని చాలా పరిశోధనలో తేలింది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాను కదండి, కానీ సరిగ్గా వినియోగించుకోకపోతే కలిగే ప్రయోజనాల కన్నా దుష్పరిణామాలే ఎక్కువగా ఉంటాయి. సరిగ్గా వినియోగించుకోవడం అంటే ఏంటంటే, ప్రతి ఆయిల్కి కూడా ఒక స్మోక్ పాయింట్ ఉంటుంది. అంతకు మించి కనుక మనం వేడి చేస్తే దానివల్ల ప్రయోజనాల కన్నా నష్టాలు ఎక్కువ ఉంటాయి. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ మంచిదని మనం చెప్పుకున్నాం. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ డీప్ ఫ్రైస్కి సజెస్టబుల్ కాదండి. బాగా ఫ్రైస్ అసలు చేసుకోకూడదు. మరి ఏం చేసుకోవాలి? సలాడ్స్లో డ్రెస్సింగ్కి వాడుకోవచ్చు, లేదా వంట మొత్తం అయిపోయాక లాస్ట్లో దింపేటప్పుడు కూడా ఈ ఆయిల్ వేసుకోవచ్చు. లేదు అంటే పులుసు కూరల్లో, గుజ్జు కూరల్లో, లేదంటే చాలా తక్కువ హీట్లో వండుకోవచ్చు అనమాట. లేదు సూప్స్లో కూడా వాడుకోవచ్చు. ఇలా వాడుకోండి, దీని ప్రయోజనాలన్నీ కలుగుతాయి. అలా కాకుండా డీప్ ఫ్రైస్ చేసుకున్నారు అంటే క్యాన్సర్ల తీవ్రత పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.